పార్టీ ఆదేశాలను పాటిస్తూ సిద్ధాంతాలకు కట్టుబడి ఇచ్చిన పదవికి వన్నె తెస్తామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథరావు హామీ ఇచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటిసారి స్వస్థలం మంచిర్యాల పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ నేత కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తామని రఘునాథరావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తుండ్రు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈ రోజు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, లోకల్ బాడీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లో పూర్తిగా విఫలమైనారు. ఇక టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, దాన్ని వాళ్ళు అన్నా చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది. సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బ్రిడ్జే ఉన్నది, ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరుకుతలేదని దానికి ఒక 2-3 నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాణి గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసిండ్రు. ఇవాళ రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు. మనకు హైదరాబాద్ నుంచి రావాలంటే 30 సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్స్ తోటి ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఉన్నది. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు. కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్ అందరూ వాడేది ఇదే రోడ్డు. కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. భారత్ మాతాకి జై. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఒక సిద్ధాంతం కొరకు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం B4 రోజు వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. వారితో పాటుగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత 5 ఏళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి ఇవాళ వీరి నాయకత్వంలో, రఘునాథన్న నాయకత్వంలో, అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు, ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ